ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తూ ఆనవాళ్లు కరెక్ట్గా సరిపోయాయి అన్నాడు. రాజయ్య ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఆనవాళ్లు కరెక్ట్గా సరిపోవడం ఏమిటి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆశ్చర్యంగా అడిగారు రాజేష్ నరేష్ ఒకేసారి. ఏమీ లేదు, మా అల్లుడు పక్కనే ఉన్న పట్టణంలో పోలీస్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తున్నాడు. ఆయన దగ్గరికి ఈ మధ్యనే ప్రెసిడెంట్ గారి ఉంగరం పోయిందంటూ ఒక కేసు వచ్చింది. ఆనవాళ్లను బట్టి చూస్తే ఆ ఉంగరం ఈ ఉంగరం ఒకేలా ఉన్నాయి. అసలు ఈ ఉంగరం మీ ఇద్దరిది కాదు. మర్యాదగా ఈ ఉంగరాన్ని ఎవరు దొంగతనం చేశారో చెప్పండి, లేకపోతే మీ ఇద్దరిని కలిపి పోలీసులకు అప్పగిస్తాను అని గట్టిగా అన్నాడు రాజయ్య. వెంటనే నరేష్ భయపడుతూ, అయ్యా, ఆ ఉంగరం నేను దొంగిలించలేదు. అలా అని ఆ ఉంగరం నాది కూడా కాదు. 2-3 రోజుల క్రితం నాకు మా ఇంటి పెరట్లో ఆ ఉంగరం దొరికింది.